ఇలా క్యానులాతో ఉపనయనం జరుగుతుందని మావాడు అస్సలు అనుకోని ఉండడు. అసలు ఏమైందంటే అందరికంటే ముందు రావాల్సిన నేను 3 గంటలు ట్రైన్ డిలే అవడంతో అందరికంటే లేట్ గా కరెక్ట్ గా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చాను. ఇంతలోపు మా వాడికి తలంటడం అయితే చేసేసారు. ఇక స్నానం చేసేసి తినడానికి వెళ్ళిపోయాం. ఇడ్లీ వడ పొంగల్ చట్నీ సాంబార్ అయితే పెట్టారు. ఎప్పుడు తినే నేను వడ్డిచ్చాను కూడా. ఈసారి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా జందెధారణ జరుగుతుంది అనగా అమెరికా నుంచి దిగిన వీడు ఇండియన్ ఫుడ్ పడక స్టొమక్ అప్సెట్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడి హెడ్ ఇంజురీ అయ్యి చిన్న కన్కషన్ అయితే అయింది. నాతో పాటు చుట్టూ 4 డాక్టర్లు ఉన్నారు. ఇంకా మనోడికి ట్రీట్మెంట్లు అయ్యి ఇచ్చి బాగా రికవర్ అయ్యేలా చేసేసి ఆఖరికి ఎలాగోలా ఉపనయనాన్ని సక్సెస్ చేసేసాం అనుకోండి. ఇంకా అన్ని హ్యాపీసే. ఇంకా మన జోనర్ లోకి వచ్చేస్తే అరిటాకు వేసి బంతి భోజనం అయితే పెట్టించారు మా మామయ్య. చాలా రోజులు అవుతుంది ఇలా బంతి భోజనం చేసి. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇంకా మన ప్రొఫెషనల్ జోనర్ కి వచ్చేస్తే హెడ్ ఇంజురీ అవడంతో ప్రోటోకాల్ ప్రకారం సిటీ స్కాన్ తీయాలి కాబట్టి సిటీ స్కాన్ తీసాం. బై గాడ్స్ గ్రేస్ ఇట్ ఈస్ నార్మల్. అలానే బ్లడ్ టెస్ట్లు ఈజీ కూడా చేసాం. అన్ని నార్మలే. పాజిటివ్ గా ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియో మనోడ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో చూపిస్తా.